ఇల్లు మనల్దేనా? లేదు, సీఏ ప్రభాకర్ ఇల్లు. ఏంటి సీఏ ప్రభాకర్దా? ఆడికి మనకు పడదు కదా. కంగారు పడు కప్పి. ఇప్పుడు వాడి ప్రూఫ్ వాడి ఇంట్లో పెడితేనే సేఫ్ కదా. నువ్వు మామూలుదాను కాదు మేరే. ఒక్కసారి నీ ఫోన్ ఇస్తావా? ఏంటి మేరే ఇంకా నీది నాది ఏంటి? మనది. ఇందా తీసుకో. ఎగురు కాదురా పులిసే. మళ్ళీ ఏంటి మేరే? మెడికల్ షాప్ కి. నువ్వు నేను తీసుకొచ్చేస్తాం కదా. ఏం కావాలి చెప్పు. ఓ సరే ఏట మా ఇద్దరు మనసులు తెగ కలిసిపోతున్నాయి. మేరీ, నేను ఇచ్చినట్టు ఎవరికి చెప్పద్దే. మేరీ, నువ్వు వెళ్ళి అన్నతో మాడుతూ ఉండు. నీ లోపు దమ్మేసుకొచ్చేస్తానే, సరేనా? ఎలా తెచ్చా మేరీ? అది ఎవరేవిడా? ఎవరండి మీరు? పర్మిషన్ లేకుండా అలా లోపలికి వచ్చేస్తారేంటి? ఎవరు పర్మిషన్ ఇచ్చారని మా అన్న రాకేష్ ని చంపేశారు? నిన్ను మీ ఆయన్ని జైల్లో పెట్టించడానికి నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అసలు ఏం జరిగిందంటేనండి, నాకు అన్నీ తెలుసు. ఇందులో నీ తప్పు ఏం లేదని. మీ ఆయనకున్న పిచ్చి కోపానికి నువ్వు నీ సంతోషం కోల్పోయావు. నేను ఏకంగా మా అన్నయ్యనే కోల్పోయాను. నా దగ్గరున్న ప్రూఫ్తో ఇద్దరు జీవితాంతం జైలు జీవితం గడపాల్సి వస్తుంది. కంగారు పడుకో. ఇందులోంచి నువ్వు బయటపడాలంటే నీకొక్కటే దారి. రెడీ? ఆడిషన్స్ కోసమని డైరెక్టర్ రాకేష్ గారికి కాల్ చేశాను. ఆయనేమో నువ్వందరికంటే స్పెషల్, అందుకే వన్ డే ముందే రమ్మన్నాడండి. ఆయన గారి ఇంటెన్షన్ అర్థమైనా యాక్టింగ్ మీదున్న ఇంట్రెస్ట్ తో ఆయన చెప్పిన టైంకే వెళ్ళానండి. కానీ పరిస్థితుల్ని మరీ అడ్వాంటేజ్ గా తీసుకోవడం స్టార్ట్ చేశాడండి. అందుకేనండి ఏదో అలా తోసానండి. అంతే, దబాలను అద్దానికి గుద్దుకుని పడి చచ్చిపోయాడండి. అప్పుడు ఎంటర్ అయ్యాడండి నా శాడిస్ట్ మొగుడు. నా మీద పగ తీర్చుకోవడం కోసం నన్ను వదిలేసి రాకేష్ ని తొక్కి తొక్కి అతి కిరాతకంగా చంపాడండి. అయినా మనలో మన మాటండి, ఆడాళ్ళ మీద భార్యల మీద పగేంటండి ఈ మగాళ్ళకి? ఏదో ప్రేమ కొద్దీ ఎప్పుడొస్తావు, ఏం చేస్తున్నావు అంటూ జస్ట్ రోజుకు 10 సార్లు కాల్ చేస్తా అంతే. అందులోనూ మరి మా ఆయన పోలీస్ కదండి, పైగా మరీ పొడుగ్గా ఉంటాడు కదండి. అందుకే కాస్త ప్రేమ చూపించానండి. ఇంతకీ ఎలా చంపాడో డీటెయిల్ గా చెప్తావా? రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరు బెడ్ మీద దొరుకుతా అనుకున్నాను. మంచి రొమాంటిక్ సీన్ ఎక్స్పెక్ట్ చేశాను. ఏంటి వైలెన్స్? అది కదండి. పళ్ళు రాలిపోతాయి. ఎస్ఐ కానిస్టేబుల్ ఆడిటీ లేకుండా ఫోన్ కొట్టేయడమే. అయినా మీ అన్నయ్య ఏం తక్కువవాడు కాదండి. ఎంత అన్నయ్యనా వాడు మగాడే కదా. అందుకే ఒక సాటి ఆడదానిగా సపోర్ట్ చేస్తున్నాను. ఇంకా రిలాక్స్ అయిపో. బ్యాలెన్స్ ఆట నేను ఆడిస్తాను. ఏమండి, వీడియోలో నేను అందంగానే వచ్చానా, లేదంటే మళ్ళీ చేద్దామా? బావునా? అమ్మా భలే చేసావు మేరీ. అయితే మనం కోల్కతా వెళ్ళిపోతాం. ఇంకా కోల్కతా మనల్ని తీసుకెళ్లట్లేదు, మన ఒంట్లో భాగాల్ని తీసుకెళ్తారు. ఆ శేఖర్ బాబు మనల్ని కాపాడట్లేదు, మనల్ని చంపి అమ్మేస్తాడు. ఏదో సాధించామని సంతోషపడే లోపు ఏదో టిస్ట్ ఇస్తావు కదే. మేరీ తెచ్చావా? తెచ్చానన్నా. మీరు మమ్మల్ని బోట్ ఎక్కించగానే ఈ ప్రూఫ్ మీ చేతిలో అలా పెట్టేస్తాను. గట్టిదానివే, అలాగే ఉండాలి మేరీ.
మంచోళ్ళగా ఉన్నాడు కదా మేరీ. మంచోడా? వాడు అమ్మే పులుసులు ఇలసలు చేపలు కాదరా, మనుషులు. చిన్నప్పుడు మా అమ్మని మన వాళ్ళందరినీ చంపింది శేఖర్ బాబే. ఏరా ప్రభాకరం, అలా దొరికిపోయాడురా. సూపర్ హిట్ బొమ్మను మళ్ళీ మళ్ళీ చూసినట్టు తెగ చూసేస్తున్నాను రా నీ వీడియోని. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తా, ఎత్తలేదో బొమ్మ సిటీ కేబుల్లో కాదు, డైరెక్ట్ గా జగదాంబలో రిలీజ్ అయిపోద్ది. రానేరా ఏంట్రా బండి అప్పుడే తెప్పించారు? అన్నదేమన్నాడు. బోర్డుకి ఇంకా టైం ఉంది కదా. పంపడానికైతే టైం ఉంది కానీ చంపడానికి ఇదేగా టైము. ఏంట్రా? ఏదో ఒకటి చేసి మనకు నుంచి తప్పించుకుందాం. కంగారు పడకు. బండ్లు రెడీగా ఉన్నాయి, బయలుదేరండి. ఇప్పుడు ఏం చేద్దాం మేరీ? అసలు ఏమన్నా ప్లాన్ ఉందా? ఎవిడెన్స్ మన దగ్గర ఉన్నంత వరకు మనకేం కాదు. వాడి గురించి మనకు తెలిసిపోయింది, కానీ మన గురించి వాడికి తెలీదు. రే పాషా, వాడికి ఏదో ఒకటి అర్థం అయ్యేలా చెప్పు. గుండాగి చచ్చిపోయేలా ఉన్నాడు. ఏంట్రా వస్తున్నారా? అలా ఎలా మర్చిపోతావు? సరే అన్నా. మంచో చెడు కొన్ని జ్ఞాపకాలు బుర్రలోనే ఎట్టుకోవాలి. బ్యాగులో ఎట్టుకుంటే ఇలా బయట వెళ్ళిపోతాయి. ఒరే భాష, మన బాడీలో పాటలు లాగడానికి ఇక్కడ పెద్ద హాస్పిటల్ సెటప్ పెట్టారా. మేరీ, సూపు లేకపోయినా ముందు సూపు ఎక్కువే కదా నీకు. ఈ పాటకి ఏం జరగబోతుందో అర్థమైంది అనుకుంటా. నదిలోంచి తప్పించుకుని ఇలస చేప సముద్రంలోకి వెళ్ళిపోతుంది. స్వేచ్ఛగా బతుకుతూ మరింత పుష్టిగా పులుసులా మారిపోతుంది. చాలా ధైర్యంగా నదికే ఎదురీదుతున్నాననుకుంటది. కానీ చివరికి వలలో పడి విలవిలలాడి కమ్మటి కూరైపోతుంది. హేయ్, నవ్వేంటే? బాబు గారు, ఇది మామూలుగానే మనుషులు మింగేసే రకం. ఈ టైంలో నవ్వుతుందంటే నవ్వితే తప్పు మీద తప్పు చేస్తున్నా మరి. ముందు ఆ 5 లక్షలు రెడీగా పెట్టుకో. అసలు సాక్ష్యం లేకుండా ఇరినా కొడుకులా నా రోడ్డు మీద తిప్పడమే కాకుండా ఇప్పుడు డబ్బులు అడుగుతున్నావా? నిన్ను మామూలుగా చంపనే. సాక్ష్యం అప్పుడు లేదు, కానీ ఇప్పుడు ఉంది. నీ పెళ్ళం కళ, నటనా పారిజాతం మొత్తం పోసుకొచ్చినట్టు చెప్పేసింది. మర్చిపోయాను, శేఖర్ అన్న నీకు ఆఫర్ ఇచ్చాడు. అన్నం చంపి మా దగ్గరున్న సాక్ష్యాన్ని మమ్మల్ని తీసుకెళ్ళరా. అప్పుడు నీ పెళ్ళానికి నువ్వు నిజమైన మొగుడు అని ఒప్పుకుంటా.
చచ్చాడు నా కొడుకు. ఏంటి అంతా యాక్టింగ్? చాలా బ్యాడ్ పెర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్ళే ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. నా కొడుక అందరు వేసావు కదరా, ఇంకెవరున్నారు? ఎంతమందిని చంపుతావు నువ్వు నేను? అదిగో దీనమ్మా ఆకుపట్టుద్ది. మాట్లాడుకుందాంరా, ప్రశాంతంగా మాట్లాడుకుందాంరా. ప్లీజ్ రా. మగాడి వంట కదా, వీళ్ళని చంపాలంటే నేను దాటెళ్ళాలంట కదా. ఏటేటేటేటి ఈ శపథాలన్నీ ఈ పనికిమాల ముగ్గురు కోసం చేసానా? నువ్వెంత చెప్పినా సేసర్ మాట తప్పడన్నా. నువ్వు ఆపే. ఒరే రే ప్రభాకరం, నేను ఒక ఆఫర్ ఇస్తా. ముందు నీ కోపాన్ని తీసుకొచ్చి పక్కనెట్టి నా డబ్బులు సగం ఇస్తా, నా వ్యాపారంలో వాటా ఇస్తా. నన్ను చంపితే ఏమొస్తుందిరా? నా శవం మీద మరమరావులు ఏరుకోవడం తప్ప. మనం మాట్లాడుకుందాం. ముందు దీన్ని వేసే. నవ్వుతుందేట్రా? సార్, మీరు మమ్మల్ని చంపేస్తారు. మీరు చంపకపోయినా ఈ శేఖర్ బాబు మమ్మల్ని చంపేస్తాడు. ఎలా చూసుకున్నా మేం చావడం తప్పదు. కానీ చచ్చేలోపు ఒక్క మాట చెప్పనా సార్? ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం మిమ్మల్ని హీరోగా చూడాలని మీకుందా? దీనమ్మ ఇది మళ్ళీ మొదలెట్టేసింది. ఈ అలగాదాని ఆఫర్ అంటే ప్రభాకరు, ఇది నేనిచ్చే ఆఫర్ కాదు సార్. ఒక పోలీస్ ఆఫీసర్ గా మీకున్న అవకాశం. మీరు వాడిన బుల్లెట్స్ కి, చంపిన మనుషులకి సమాధానం. 12 సంవత్సరాలుగా దొరకని ఈ శేఖర్ బాబు అరాచకాలకి సాక్ష్యం. రెడ్ హ్యాండెడ్ గా కంటైనర్ తో సహా మీ డిపార్ట్మెంట్ కి అప్పచెప్పండి. మీకు ప్రెసిడెంట్ మెడల్ గ్యారంటీ సార్. అమ్మ దీనమ్మా, ఈ ఏకంగా ప్రెసిడెంట్ మెడల్? ఆలోచించండి సార్.